కొంచెం మన వాళ్ళు అది అధికారి వివరించారు. ఏదైనా సమస్యలు ఉంటే మన సర్పంచులు కానీ ఎంపీసీ కానీ తెలుపుకుంటే ఏ విషయాలు కూడా ఏమీ తెలవలేదు. అదేవిధంగా వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిన విషయం ఏమంటే కరెంటు పోల దగ్గర చెట్ల దగ్గర జాగ్రత్త పడితే బాగుంటుంది. అదేవిధంగా మన ఏఈ గారికి కరెంట్ ఏఈ గారికి చెప్పేది ఏమంటే విద్యుత్ ఏదైనా డ్యామేజ్ ఉంటే ఇమ్మీడియట్ గా దాన్ని చర్య తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో కూడా మీరు కూడా ఎక్కడ సమాలు విద్యుత్ పడకపోవడం కానీ ఏదైనా ఉన్నా కానీ సహకరించాలి ఖచ్చితంగా. అదేవిధంగా గ్రామంలో మన బీసీలు సెక్రటరీలు ప్రతి ఒక్కరు కూడా పైప్ లైన్లు లీకేజ్ ఉన్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మురికి నీరు ప్రతి ఒక్క వీధిలో పాల్గొంటుంది. ఆ మురికి నీరు దానికి డ్యామేజ్ కాకుండా చూసుకుంటే కొంతవరకు రోగాలను అరగడం వరకు అనుకుంటుంది. ఎందుకంటే దాని మురికి నీరు కలిసిపోయినప్పుడు ప్రతి ఒక్కరికి ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సర్పంచులు కొంచెం టైం దగ్గరకు వచ్చినందుకు నిర్లక్ష్యం చేయవచ్చు. అంటే అందరూ చేస్తారని నేను చెప్పాను కొన్ని ఊళ్ళో. కాబట్టి ఆ పని మనం తొందరగా జాగ్రత్త పడి మనం వాళ్ళకు ఒప్పించుకొని చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క అధికారి కూడా వాళ్ళ పనులలో నిమగ్నమయ్యి సరైన సమయాలను పాటించి పాటిస్తే ఏ సమస్యలు ఉండవు. అదే విధంగా ఇప్పుడు మనకు రేపు అగ్రికల్చర్ అయితే రేపు వచ్చే టయానికి ఎప్పుడుగా ఏ విధమైన మందులు ఇబ్బందులు లేకుండా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ముందే చర్య తీసుకోవాలి. దగ్గర కొంచెం తీసుకుంటే అవి అరికట్టలేదు. ఎందుకంటే లాభపడుతుండేది వ్యాపారస్తులు లాభపడుతున్నారు. ఎక్కువలో నాకు 10 రోజులు కాకపోతే ఎక్కువ తీసుకొని ఎక్కువ అమ్ముకుంటున్నారు. అది నష్టపోయేది. ఇప్పుడు ముందే అంతంత మాత్రము రేట్లు ఉన్నాయి దాని కూడా ఇవల్ల దానికన్నా మంచి రైతులు చాలా నష్టపోయే ప్రమాదం దండిపోతుంది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా దాన్ని సహకరించి ప్రతి రైతుకు మద్దతు చూడాలని నేను కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను.